కీర్తనలు 100వ గ్రంథము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. చక్కని మాటలు కదండి. ఆయన ఏం చెప్తున్నాడు? సమస్త దేశములారా, సమస్త జనములారా, ఆయనను అంగీకరించిన సకల పరిశుద్ధులారా, మీరందరూ కూడా దేవుని మందిరంలోనికి ఎలా రావాలంట? సంతోషముతో ఉత్సాహధ్వని చేయుచు ఆయన మందిరంలోనికి మనము రావాలి కదా. మన పరిస్థితి ఏదైనా అది ఈ లోకం వరకే అది పరిమితం, కానీ ఆయన రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నీవు చేసిన ఆరాధనలు అక్కడ రీల్ మీద కనబడినప్పుడు నీకే సంతోషం కలగాలి. అయ్యో, ఆ దినము నేను అటువంటి కృంగి ఉన్న వేళలో కూడా ఇంకా నన్ను ఆదరించి బలపరిచి ధైర్యమునిచ్చి కాపాడి ఇట్టి రీతిగా తిరిగి ఆయనను ఘనపరుచుకునే ధన్యతను నాకు ఇచ్చిన ఈ దేవునికి నేను ఏం చెల్లించగలను? సంతోషగానంతో ఉత్సాహధ్వని చేయుచు ఆయన మందిరంలోనికి నేను వస్తాను అని వచ్చాను. ఆ దినము నేను అలా చేయబట్టి ఈ దినం నా రీల్ అక్కడ కనబడుతుందన్న కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి కదండి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. చూడండి, సంతోషముతో యెహోవాను సేవించుడి అంటున్నాడు. ఆయనను ఏం చేయాలంట? సగము హృదయముతోటో దుఃఖముతోటో లేకపోతే ఇష్టముండి ఇష్టము లేకనో కాదు, కానీ సంతోషగానముతో ఆయనకు సంతోషించుచు పాటలు పాడుచు మన హృదయము తెరిచి మన స్వరములనెత్తి సంతోషముగా ఆయనను స్తుతించడం నేర్చుకోవాలి. అదే చెప్తున్నాడు అక్కడ. ఇంకేం చెప్తున్నాడు చూడండి, యెహోవాయే ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి ఎలా రావాలంట? మనమే సంతోషంగా రావాలి. మనల్ని ఒకరు ప్రోత్సహించి పాస్టర్ గారో పాస్టమ్మ గారో లేకపోతే సంఘపేటలో ఎవరో వచ్చి రండమ్మ 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 అని ఇంకా చెప్పించుకునే స్టేజ్లో మనం ఉండకూడదు. అది ఎప్పుడో దాటేసాం ఆ స్టేజ్. ఇప్పుడు మనము 10 మందిని మన దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనము ఇంకా సంతోషంగా, నా దేవుని మందిరంలో సంతోషం ఉంది రండి, నా దేవుని మందిరంలో ఇటువంటి చక్కని విలువైన వాక్యాలు ఉంటాయి, నా ఆత్మను సేద తీర్చేది ఈ వాక్యము అని మనము ఇంకా అనేకులను తీసుకొచ్చే స్టేజ్లో మనం ఉండాలి. కానీ మనం ఏం చేయకూడదు? ఇంకా పిలిపించుకోకూడదు, చెప్పించుకోకూడదు, ఫోన్లు చేయించుకోకూడదు. మనమే ఇంకా 10 మందిని తీసుకొచ్చేటట్టు ఉండాలి కదండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన నిన్ను నన్ను ఆ నిత్య నరకాగ్ని గుండములో నుంచి తీసి నీ ఆత్మను రక్షించుకుని ఆ దేవునికి నీ పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో యథార్థముగా ఆయనను స్తుతించడం నేర్చుకోవాలి. ఇంకేం చెప్తున్నాడు చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అంటున్నాడు. ఏంటంట? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అంటున్నాడు. ఏంటి? అందరం గట్టిగా చెప్దాం మళ్ళొకసారి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నేనే పరిస్థితిలో ఉన్నా యెహోవాయే నా దేవుడు, నా పరిహారి అని నేను తెలుసుకుంటున్నాను. మీకు మీరే దేవుని సన్నిధానంలో ప్రమాణం చేశారు కాబట్టి మీరున్న పరిస్థితిలో మీరేం చేయాలి? ఏ పరిస్థితి అయినా, సంతోషము దుఃఖము కష్టము ఇరుకు ఇవి లేని వాళ్ళు ప్రపంచం వరకు వెళ్ళక్కర్లే. మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి, అమ్మ నీకు ఏ ఇబ్బంది లేదా, అయ్యా మీకు ఏమి ఇబ్బందులు లేవని అడగండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ముళ్ళు ఉండాలి, లేకపోతే అసలు దేవుడే లేడని దేవుడిని దూషించేసి వెళ్ళిపోతారంట. చిన్న ముళ్ళులే దేవుడు పెట్టేది. దాన్ని మనకేంటంటే మనం అంతా సుఖంగా జీవించాలనుకుంటాం కదా, సుఖము సౌఖ్యము సంతోషము ఇవే ఉండాలని కోరుకుంటాం. కానీ మనం ఏం కోరుకోం? కష్టము నష్టము అలాంటివి కోరుకోం కదా. యోబు వంటి విశ్వాసం మనం కూడా నేర్చుకోవాలి. ఏదున్నా ఏది లేకపోయినా యెహోవా ఇచ్చేను యెహోవా తీసుకును, ఆయన నామమునికే మహిమ కలుగును గాక అని చెప్పగలిగే విశ్వాసం మనము కలిగి ఉండాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్న కష్టమో నష్టమో సుఖమో అనారోగ్యమో ఇరుకో ఇబ్బందో మోసమో మరణమో ఇటువంటి ఎవరికి లేవు చెప్పండి? ఎవరికన్నా లేకుండా భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఇంకా వెళ్ళిపోయే వరకు ఇక మొత్తం సంతోషమేనండి. ఇంక అసలు ఏమి, ఇప్పుడు అన్యులు బయట దేవుడికి ఎప్పుడు బలులు చెల్లిస్తారు?
పండగలు అంటే ఎప్పుడు చేస్తారు? మీకు ఏ మొక్కులు తీరితే 100 కొబ్బరికాయలు, లేకపోతే ఒక మేకపిల్ల, లేకపోతే ఒక దూడపిల్ల, లేకపోతే కోడిపిల్ల, ఇవన్నిటిని సమర్పిస్తారు. దేవుడు అవన్నీ కోరుకోవట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? మేకలను, కోడలను, దూడలను ఆయన కోరువాడు కాదు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు మరి? నీ విరిగి నలిగిన హృదయముతో ఆయనకి నీ జిహ్వఫలమును ఆయనకు అర్పించాలంట. జిహ్వఫలం అంటే నీ హృదయంలో నుండి నీ నాలుక ద్వారా నువ్వు ఆయన స్తుతించడం ఆయన కోరుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు అక్కడ. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనిడి ఆయన సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలంట? సంతోష గానముతో ఉత్సాహధ్వని చేయిచు రావాలి. ఇంకేంటో తెలుసా మనం తెలుసుకోవాలి? యెహోవా దేవుడు అని తెలుసుకోవడం కాదు. నన్ను ఏదో మన అమ్మ నాన్న తలుచుకుంటే పుట్టేయలేదు. మనం దేవుడు నిర్ణయిస్తేనే మనము ఈ భూమి మీదకి వచ్చాం. పలానా వాళ్ళ గర్భంలో పలానా స్త్రీయో పలానా మన వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేయమంటారు. అయ్యగారు, అమ్మగారు, మగవాళ్ళు పుట్టాలండి, మగపిల్లడు పుట్టాలండి, ఆడపిల్ల ఆ ప్రార్థనలు నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయలేము. చాలామందికి అదే చెప్పాను. నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, అమ్మ మనం అడగకూడదు, అలాగా దేవుడు నిర్ణయిస్తాడు, నేను నిర్ణయించేది నిర్ణయం అవ్వదు. ఇప్పుడు అఫ్కోర్స్ అది కూడా చేసేస్తున్నారు అనుకోండి. దేవుడు సృష్టికి విరుద్ధంగా టెక్నాలజీని పెంచేసి 2 అబ్బాయిలు కావాలంటే 2 అబ్బాయిలను పెడుతున్నారు, 2 అమ్మాయిలు కావాలంటే 2 అమ్మాయిలని, లేకపోతే 2 అబ్బాయిలు 1 అమ్మాయి, అలా కూడా టెక్నాలజీ వచ్చేసింది. కానీ దేవుడు ఆ టెక్నాలజీని కోరట్లేదు. కానీ దేవుడు నిర్ణయిస్తేనే నేను ఈ భూమి మీదకి వచ్చాం. అది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన నామమునకు నిత్య మహిమలు చెల్లించుచు ఉత్సాహ ధ్వనితో ఆయన సన్నిధానంలోకి రావాలి. నన్ను ఆయనే పుట్టించాడు. నీ దేవుడు, నా దేవుడు, ఆయనే మన దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనే మన దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఇంకేముందో చూడండి. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కదండి. ఆయన ఆహారం ఇస్తేనే కానీ మనకు ఆహారము దొరకదు. మనం అనుకుంటాం ఏదో ఈరోజు చక్కగా ఈ పూటకు వచ్చేసింది సంతోషం. ఆయన ఒప్పుకొనిది, ఆయన సెలవు లేనిదే మనకు అదైనా దొరికిందంటారా? వెళ్ళండి ఆ బయట సోమాలియా ఆ దేశాల వరకు అక్కర్లే, పక్కన ఒడిశా, ఆ ఛత్తీస్గఢ్ లోపల ప్రాంతాల్లోకి వెళ్ళండి, ఆ వెస్ట్ బెంగాల్, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లోకి వెళ్ళండి. వాళ్ళు ఒక రొట్టె తినడానికి ఎంతో బంగారంలా తింటారు. దేవుడు మనకు ఆ పరిస్థితి ఇవ్వలేదు, కానీ చక్కగా సమృద్ధినిచ్చి ఆయన మనల్ని పోషించుచున్న దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఇంకేమనుందో చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. మనం ఏదో నడుస్తా ఆడతా పాడతా గుమ్మముల్లోకి వచ్చేస్తున్నామంటే ఏదో మనం అనుకుంటే వచ్చేలేదు. కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మందిరములోనికి మనము రావాలి. ఇంకేమన్నా చూడండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అంటున్నాడు. దేవుని మందిరానికి రావాలన్న ఆశను మనం కలిగి ఆయన సన్నిధానంకి వచ్చేస్తున్నామంటే అటువంటి సంతోషము, అటువంటి కృతజ్ఞత మనము కలిగి ఆయన సన్నిధానంలోకి కీర్తనలు పాడుచు రావాలి. ఇంకేమన్నా చూడండి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఏంటి? ఆయన కృప నిత్యము నీ మీద నా మీద ఉంది. కాబట్టే ఎన్ని పాపాలు చేసినా, ఎన్నిసార్లు ఆయనకు అగేనెస్ట్గా, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఎన్నిసార్లు చేసినా కూడా ఆయన ఇంకా మనల్ని స్పేర్ చేస్తున్నాడు, ఇంకా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు, ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా ఆయన మనల్ని ఇటు రీతిగా నిలబెడుతున్నాడు. అందును బట్టి మనము ఈ దినము కీర్తనలు పాడుచు విరిగి నలిగిన హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన నామమును స్తుతించాలి, ఆయన నామమును ఘనపరుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.